రాజకీయాలన్నప్పుడు లీడర్లు పొట్టు పొట్టు తిట్టుకుంటారు గాని ఒకళ్ళు ఇంకోళ్ళకి ఎదురైతే గవన్నీ మర్చిపోతారు. ఇగో గీడ చూడండి, మాజీ మంత్రి కేటీఆర్ తాజా కేంద్ర మంత్రి బండి సంజయ్లు ఎదురుంగా ఆంగనే ఎట్లా మాట్లాడుకున్నారో. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద పొట్టు పొట్టు తిట్టుకున్నది వీళ్ళైనా అని మనకే అనుమానం కలిగేటట్టు చేసిండ్రు కదా. చేతిలో చేసి చెవులలో గుసగుసలు చెప్పుకొని ఒకళ్ళకొగలు దండాలు పెట్టుకొని భుజాలు తరుచుకొని మస్తు మంచి దోస్తులు చాలా రోజుల తర్వాత ఎదురైతే ఎట్లా వాళ్ళకరించుకుంటారో అట్లా అలాయి బలాయి తీసుకున్నారు. కేటీఆర్ ను భార్య పిల్లలతోని గుడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పిన బండి సంజయేనా ఇట్లా మాట్లాడేది? ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డగోలు అబద్ధాలు చెప్తున్నాడని బండి సంజయ్ మీద పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ అయినా ఇట్లా కలుసుకున్నదని జనం పరిశాన్ అయ్యేటట్టు కలిసిండ్రు. వీళ్ళు ఇట్లా కలిసిండ్రో లేదో కార్యకర్తలకు ఉత్సాహం ఆగలేదు కావచ్చు. జేజేల మీద జేజేలు కొట్టిండ్రు. దాంట్లో బండి సంజయ్ అభిమానులు బీజేపీ కార్యకర్తల గురించి చెప్పవశం కాదు పోన్రి, ఒక్కొక్కరు శంగ ఎగిరినంత పని చేసిండ్రు. కాబట్టి పబ్లిక్ మైక్ దొరికితే తిట్టుకునే లీడర్లు చూసిన మనము రెచ్చిపోవద్దు, వాళ్ళు మంచిగానే ఉంటారు అనేది గిది చూసి అయినా తెలుసుకోండి.